నమస్కారం అందరికీ. నా పేరు రాగిళ్ళ దశరథ్ మహారాజు. నేను రిమ్మన్గూడ గ్రామంలో ఈ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నాను. నేను ఎంఎస్సి బిఎడ్ చదువుకొని గత 16 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. ఈ గ్రామ యువత అందరూ నాలాంటి ఒక అధ్యాపక వృత్తిలో ఉన్న వ్యక్తిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో నన్ను గ్రామ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మా గ్రామ కమిటీ కానీ మండల కమిటీ కానీ నన్ను అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది పోటీ చేయడానికి. గత ప్రభుత్వంలో మా కేసీఆర్ సార్ గారు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరినాయి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము సార్ ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేశారో వాటిని ఏవి ఇవ్వకుండా ఉచిత హామీలు అనేటువంటివి ఇచ్చి ప్రభుత్వం చేదిక్కించుకొని ఇప్పుడు ప్రజలకు ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు చేరకుండా చేస్తున్నారు. ఇప్పుడు మా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కేసీఆర్ సార్ ఉన్నారు కాబట్టి ఆ సార్ నుంచి వచ్చినటువంటి నిధులను మా గ్రామంలోకి తీసుకొచ్చి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను. ప్రధానంగా మేము ఈ ప్రచారంలో భాగంగా వెళ్తూ ఉంటే మా ఊర్లో సమస్య ప్రధానంగా నీటి సమస్య ఉన్నది. ఆ నీటి సమస్యను తీర్చడానికి కూడా నేను సహకరిస్తాను. అదేవిధంగా మా గ్రామంలో యువత కోసం ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలనుకున్నాము పర్సనల్గా. అదేవిధంగా ఎవరైనా అత్యవసర సేవలో ఉంటే వారికి ప్రత్యేకమైనటువంటి నా తరపున చిన్న వాహనాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాము. అది మా యొక్క అభ్యర్థన. కాబట్టి గ్రామ ప్రజలందరూ నన్ను నిండు మనసులో ఆశీర్వదించి గ్రామ సర్పంచ్గా ఎన్నుకొని మన గ్రామ అభివృద్ధిలో పాటుపడాలని నేను కోరుకుంటున్నాను. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత హామీలలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మహిళలకు ఉచిత 2500 ఇస్తా అని అది ఇవ్వలేదు. చదువుకున్న ఆడబిడ్డలకు స్కూటీ ఇస్తా అన్నారు, అది కూడా ఇవ్వలేదు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మిలో భాగంగా 1,50,000 ఇచ్చి వాళ్ళకు ఉత్తరం బంగారం పెడతా అన్నారు, అది కూడా ఇవ్వలేదు. సో ఈ ఎండగట్టినటువంటి ఈ హామీలు అనేటువంటివి అన్నింటినీ పరిగణలోకి తీసుకొని మేము ఈ సర్పంచ్ పోటీకి చేసి మళ్ళీ వచ్చేసారి మా కేసీఆర్ సార్ని గెలిపించుకొని మళ్ళీ ఆ సంక్షేమ పథకాలు అన్నీ ప్రజల్లో చేరే విధంగా నేను కృషి చేస్తానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మన కూడా గ్రామ ప్రజలకు నా యొక్క విన్నపం, నేను ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు కేటాయించినటువంటి ఒక గుర్తు ఫుట్బాల్ గుర్తు. అది బ్యాలెట్లో సీరియల్ నెంబర్ 4లో ఉంటుంది. నిండు మనసుతో మీరందరూ 4వ నంబర్పై ఫుట్బాల్పై ఓటు వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని అందరికీ ఒక్కొక్కరికి పాదాభివందనాలుగా తెలియజేసుకుంటున్నాను. రిమ్మనగూడ గ్రామ ప్రజలకు మరియు గ్రామ యువతకు మీడియా మిత్రులకు నమస్కారం. గత ప్రభుత్వం చేసినటువంటి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలను ప్రవేశపెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి కేసీఆర్ కిట్టు కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి, స్కూటీలు 2,500 రూపాయలు ఇస్తామని మోసం చేసింది. అలాంటి ప్రభుత్వాన్ని ఎదిరించి ఇప్పుడు మేము మా యువత తరపున మా గ్రామంలో ఉన్నటువంటి దశరథన్ అని సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించినాం. యువత తరపున మా దశరథ మహారాజు అనే అభ్యర్థిని నిలబెట్టుకున్నాం. అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను కూడా వాళ్ళు నెరవేర్చలేరు. కాబట్టి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి మా సర్పంచ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మా ఫుట్బాల్ గుర్తు వచ్చింది కాబట్టి ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని రిమ్మనగూడ గ్రామ ప్రజలందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను. జై తెలంగాణ.